అధ్యక్ష కొత్తగా ఎన్నిక కాబడ్డ నేను షాద్నగర్ నియోజకవర్గం నుంచి ఏదైతే సామాజిక న్యాయం జరగాలి తెలంగాణ తెచ్చుకోవాలనే ఆరాటంతో ఉద్యమాలు చేసినాం. ఈరోజు ఈ అవకాశం వచ్చిందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్కి చెందిన నన్ను శాసనసభ్యునిగా ఈ అసెంబ్లీలో మాట్లాడేటందుకు ప్రాతినిధ్యం కల్పించినందుకు వారికి మీకు ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, పాలమూరు జిల్లా వలసల జిల్లా అని ఎంతో రాజకీయ నాయకులు ప్రగల్భాలు వలుకుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకం గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చెప్పారు. కానీ ఈరోజు అది కార్యరూపం దాల్చుకోలేదు అధ్యక్ష. పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తయితే షాద్నగర్ కూడా తాగునీటికి సాగునీటికి కటకట ఉంది అధ్యక్ష. షాద్నగర్ ఎత్తైన ప్రాంతం, తాగునీరు లేక సాగునీరు లేక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ ఈ యొక్క పాలమూరు 72 జీవో కూడా మరి తెలంగాణ ఉద్యమం కంటే ముందు 72 జీవో కూడా ఇష్యూ కాబడ్డది. దాని ప్రకారం కాకుండా తమరందరికీ తెలుసు ఆ కార్యక్రమం మరి 5 లిఫ్టులు 6 రిజర్వాయర్లు అని చెప్పి గత ప్రభుత్వం ప్రారంభించారు. కానీ మరి లక్ష్మీదేపల్లి ప్రాజెక్టు రిజర్వాయర్కు ఎలాంటి పనులు చేపట్టలేదు, దానికి డబ్బులు కూడా కేటాయించలేదు, ఊసు కూడా లేదు దానికి. కానీ 80% పూర్తి చేసినాం అనేది పచ్చి అబద్ధం అధ్యక్ష. మరి లక్ష్మీదేపల్లి రిజర్వాయరు నిర్మాణం చేసినట్లయితేనే షాద్నగర్కు తాగునీరు వస్తుంది కాబట్టి తీవ్రమైన సమస్య. మరి ప్రతి ఒక్క నాయకులు చెప్తారు షాద్నగర్ ఎత్తైన ప్రాంతం అని చెప్పి. మరి ఆ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మరి ట్యాక్స్ల రూపంలో పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఉన్నాయి అధ్యక్ష. మరి రెవెన్యూ కూడా వస్తుంది. కానీ మన మౌలిక వసతులు, నీటి వసతులు ఇప్పటి వరకు కల్పించలేదు అధ్యక్ష. మిషన్ భగీరథ ఉంది, అది అస్తవ్యస్తంగా ఉంది అధ్యక్ష. ఇప్పటి వరకు అది కొన్ని మున్సిపాలిటీలకైతే ఆ మిషన్ భగీరథ నీరే రాలేదు అధ్యక్ష. మరి దాన్ని కూడా ఒక సైంటిఫిక్గా ఆ ప్రాజెక్ట్ తీసుకోవడం కూడా జరగలేదు అధ్యక్ష. ఇష్టానుసారంగా తవ్వడం, ఇబ్బందులు చేయడం గ్రామాలలో కూడా జరుగుతుంది. ఈ జైంట్గా అందరు అధికారులతో కలిపి ఈ గ్రౌండ్లో మరి దాన్ని